కాలేజీలో లలితను కలిసిన మహాలక్ష్మి తెలుసుకున్న గుండె పగిలే నిజం. ఆనందంలో నారాయణ, లలిత దంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మహాలక్ష్మి అయితే ఇక కాలేజ్కి వెళ్ళి తీరాల్సిందే అని చెప్పేసి బయలుదేరిపోయింది. అలా బయలుదేరినటువంటి మహాలక్ష్మి ఇక కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ సర్టిఫికేట్స్ కోసం రీఅప్లై చేసింది. అలా రీఅప్లై చేసినటువంటి మహాలక్ష్మి మళ్ళీ ఇంకొక 1 వీక్ డేస్లో అవి వచ్చే అవకాశం ఉంది, సో మీరు అప్పుడు రండి అని చెప్పి కాలేజ్ వాళ్ళు చెప్పడంతో సరేనని చెప్పని అంటుంది. ఇక అలా తను సరే అని చెప్పేసి బయలుదేరుతూ ఉండగా నారాయణ కూడా తనతో పాటు వస్తారు కదా. సో నారాయణ అయితే అక్కడ కాలేజ్ గ్రౌండ్లో కూర్చుని బాధపడుతూ ఉంటాడు. మావయ్య ఏమైంది, ఎందుకలా ఉన్నారు అని చెప్పేసి అడుగుతుంది. ఏమి లేదమ్మా అంటాడు నారాయణ. అదేంటి మావయ్య చాలా బాధగా డల్గా కూర్చుని ఉన్నారు, అసలు యాదగిరి గుట్ట అని చెప్పని అనగానే అందరూ కంగారు పడ్డారు, ఎందుకని అని అంటే నువ్వు ఇక్కడికి వస్తే మళ్ళీ నువ్వు తిరిగి రావటం అవుతుందో లేదో అని చెప్పేసి మేమందరం కంగారు పడ్డామమ్మా అని అంటాడు. మరి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు అంత డల్గా కూర్చుని ఉన్నారు అని చెప్పని అనేసరికి ఇక్కడికి వచ్చాక నేను ఇంత డల్గా కూర్చోడానికి కారణం అంటూ బాధపడుతూ ఉంటాడు. పర్వాలేదు చెప్పండి మావయ్య, జేంటి అసలు ఏం జరిగింది అంటే నా చెల్లెలు గుర్తుకొచ్చిందమ్మా అని అనగానే మీ చెల్లెలు గుర్తుకొచ్చిందా, మీ చెల్లెలు ఎవరు, ఏం చేస్తూ ఉంటుంది అని చెప్పేసి అనేసరికి మా చెల్లెలు ఇప్పుడు పెళ్లి చేసుకుంది, తను ఈ కాలేజీలోనే చదువుకోవాలి అని చెప్పేసి ఈ కాలేజ్ అప్పుడు పెట్టిన కొత్త, ఇక్కడే జాయిన్ అయింది, హాస్టల్లో ఉండటం కష్టం కదా, ఉండలేవు కదా అని చెప్పని అంటే పర్వాలేదు అని చెప్పేసి బయట రూమ్ తీసుకుని ఉంటానని తన ఫ్రెండ్స్తో పాటు రూమ్ తీసుకుని ఉంది. అలా ఉన్న తను చివరాఖరికి ఇక్కడే ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మా అందరికీ కూడా గుండె కొత్త మిగిల్చింది. సరే వాడిని తీసుకొచ్చుకుని మేమైతే మా కుటుంబంలో కలుపుకున్నాం. ఇక మేమందరం కలిసికట్టుగా ఉండాలి అనుకున్నాం. వాడు చాలా తెలివిగా మాకున్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా అంచనా వేసుకునే పెళ్లి చేసుకున్నాడు. సో ఇక వాడు మా ఆస్తుల్ని అంచనా వేసుకుని పెళ్లి చేసుకోవడంతో ఎప్పుడైతే ఇక లలిత అక్కడికి వెళ్ళిందో మేము వాడిని కలుపుకున్నామో ఇక మా ఇంట్లో గొడవలు మొదలయ్యేలా చేశాడు. అలా గొడవలు మొదలైన తర్వాత మా నాన్న మేమందరం కొట్టుకు చేస్తున్నామని ఎవరి ఆస్తులు వాళ్ళకి రాసిస్తానని చెప్పి పాఠాలు రాసేశాడు. అలా రాసే క్రమంలోనే మా నాన్నని మంచి చేసుకుని చిన్న కూతురంటే మీకున్న ప్రేమని నేను దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాను, దయచేసి మీరు ఆలోచించండి అంటూ మాకందరికీ రాసినటువంటి ఆస్తి భాగం ఎంతైతే ఉందో ఆ ఒక్క భాగాన్ని, అంటే అంత ఆస్తి ఇంకొక భాగాన్ని మా చెల్లెలు లలిత పేరుతో రాయించుకుని మా చెల్లెల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ ఆస్తి మొత్తాన్ని తిరిగి మేమందరం కోర్టుకు వెళ్ళి అందరికీ సమంగా పంచేలా చెయ్యాలి అనుకున్నాం. కానీ తీరా మేము ఆ ఆస్తి గురించి మాట్లాడటానికి వెళ్ళేసరికి ఆ ఆస్తి మొత్తం అమ్మేసి క్యాష్ చేసేసుకున్నాడు అని చెప్పి తెలిసి మేమైతే చాలా బాధపడ్డాం. ఇక వాడిని చూస్తే లలిత వాడి కోసం వాడి ప్రేమలో పడి ఇక్కడ ఈ కాలేజీలో చదువుతూ చేసినటువంటి పని గురించి గుర్తొచ్చే నేను ఇప్పుడు బాధపడుతూ ఉన్నాను అని చెప్పని అంటాడు. అవునా మావయ్య, ఇంత జరిగిందా, ఎవరా లలిత, మీ దగ్గర ఫోటో ఉందా అంటే ఫోటో ఉండేదమ్మా, కానీ ఇప్పుడు అటక మీద పాత ట్రంక్ పెట్టెలో పడేసి పక్కన పెట్టేశాను, ఎందుకంటే దాన్ని ముఖం చూసినప్పుడల్లా చనిపోయిన మా నాన్న గుర్తొస్తాడు, మేం పడ్డ గొడవలు గుర్తొస్తాయి, వాటితో పాటుగా మేమందరం కలిసికట్టుగా గడిపిన క్షణాలు గుర్తొస్తాయి, అందుకే అని చెప్పని అనేసరికి సరే మావయ్య బయలుదేరదామా అంటుంది. అనేసరికి ఇక అక్కడి నుంచి బయలుదేరి 4 అడుగులు వేసేసరికి ఎదురుగా మహాలక్ష్మి వాళ్ళమ్మ లలితకు నిలబడి ఉంటుంది. లలితను చూసి మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మా అని చెప్పి దగ్గరకు వెళ్తుంది. దగ్గరకు వెళ్ళేసరికి ఇక వెంటనే లలిత మహాలక్ష్మిని దగ్గరకు తీసుకుని కౌగిలించుకుంటుంది. ఏంటే, కనీసం నేను ఇక్కడికి వస్తున్నాను, నువ్వు వచ్చి నన్ను కలువు, నన్ను చూడటానికి రావా అని చెప్పని అడగను కూడా అడగకోకుండా నువ్వేంటే ఇంత సైలెంట్గా వచ్చి వెళ్ళిపోతున్నావు అంటే నేను వదినకి చెప్పాను కదా ఇక్కడికి వచ్చి నేను సర్టిఫికేట్స్ తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి,
ఖచ్చితంగా వదిన నీకు చెప్తుందని చెప్పే నేను అనుకున్నాను అనేసరికి ఇక వెంటనే ఆ, మహాలక్ష్మి అన్న మాటలతోటి లలిత అయితే చెప్పలేదు. మీ ఇద్దరు మాట్లాడుకోవడం నేను విని ఇక ఏమైంది ఏంటి అని చెప్పని అడిగితే అప్పుడు విషయం చెప్పింది అని అనగానే అవునా, సరే అయితే ఇప్పుడైతే నువ్వు దేనికి వచ్చినట్టు అంటే నిన్ను చూడటానికే వచ్చానే. ఎలా ఉన్నావు, ఆ ఇంట్లో ఎలా ఉంటున్నావు, అంతమంది మగాళ్ళ మధ్యలో నువ్వు ఒక్కదానివే ఆడపిల్లవి, చెప్పవే ఎలా ఉంటున్నావు అని చెప్పేసేసి అడిగేసరికి ఇక వెంటనే మహాలక్ష్మి నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను, ఇంకా కావాలి అంటే నాతో పాటు వచ్చిన మా మామయ్య గారిని చూస్తే నీకు అర్థమవుతుంది, ఒక్కదాన్నే వెళ్తున్నానని నార్మల్గా అడిగితే ఒప్పుకోనని చెప్పేసేసి ఆయన కంగారుగా పరుగున వచ్చేశాడు. అలా వచ్చిన ఆయన ఇక ఇదిగో నాతో పాటే వచ్చి ఇక్కడే కూర్చుని ఉన్నారు చూడు అని చెప్పేసేసి అనగానే ఇక వెంటనే ఇట్నుంచి నారాయణ అక్కడ నడిచొస్తున్నటువంటి లలితను చూస్తాడు. అలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి నారాయణ ఇక ఎదురుగా ఉన్నటువంటి లలితను చూసి అమ్మ లలిత అని చెప్పని అంటాడు. ఇక లలితాదేవి ఎవరు అని చెప్పి అటు తిరిగి చూసేసరికి ఎదురుగా నారాయణ ఉంటాడు. నారాయణను చూసి అన్నయ్య అని చెప్పని అంటుంది. అనేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మహాలక్ష్మి. అన్నయ్య ఏంటి అని అంటే అవును, ఆయన మా అన్నయ్య, మా చిన్నన్నయ్య, నీకు చిన్న మేనమామ, నువ్వు చిన్నప్పుడు పెద్ది అని పిలిచేదానివి గుర్తుందా అని అంటే పెద్ది, అవును మా చిన్న మామయ్య పేరు పెద్ది, కానీ ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో నాకేం తెలుసు అని చెప్పని అనగానే ఆయన ఎలా ఉన్నాడో ఏంటో నాకు తెలీదు, కానీ ఇప్పుడు చూస్తున్నావు కదా, ఈయనే మీ మామయ్య, ఈయన పేరు నారాయణ, ఈయనని నువ్వు చిన్నప్పుడు పెద్ది అని పిలిచేదానివి అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక అది విన్నటువంటి నారాయణ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అమ్మా లలిత, నువ్వు చెప్తుంది నిజమా, మహాలక్ష్మి నీ కూతురా అని అంటే అవునన్నయ్య, మహాలక్ష్మి నా కూతురే, చిన్నప్పుడు నువ్వు ఎత్తుకు తిప్పిన మహాలక్ష్మి ఈ మహాలక్ష్మి, నీ కాళ్ల మీద దాన్ని నిలబెట్టుకుని నడిపించేవాడివి, గుజ్జన గుళ్ళు కట్టి దాన్ని నీ భుజాల మీద ఎత్తుకుని తీసుకెళ్తూ ఉండేవాడివి, అదే ఆ మహాలక్ష్మి ఇది అని చెప్పేసేసి అంటూ ఉండేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నారాయణ. అమ్మ మహాలక్ష్మి అంటే పెద్ది అని చెప్పనంటుంది. పెద్ది అని నువ్వు నా కొడుకుని పిలిచినప్పుడల్లా నా మనసు ఎంతో సంతోషంగా ఉండేది. నా చిన్నప్పుడు అదే ఎందుకంటే నీ చిన్నప్పుడు నువ్వు నన్ను అలాగే పిలుస్తూ ఉండేదానివి. ఆ అదృష్టం నాకు మళ్ళీ కలుగుతుందా ఏంటి, ఈ జీవితంలో నేను మళ్ళీ నా మేనకోడల్ని చూడగలుగుతానా లేదా అని చెప్పేసేసి నేను ఎంతో బాధపడుతూ ఉండేవాడిని అని చెప్పేసేసి అనుకుంటుంది. ఇక అలా అనుకున్న తర్వాత మహాలక్ష్మి అయితే అక్కడి నుంచి బయలుదేరుతుంది. మావయ్య ఇంటికి వెళదామంటే లలిత నేను కూడా వస్తాను అంటుంది. ఎక్కడికమ్మా, నువ్వు వచ్చావని తెలిస్తే ఇంకా మీ ఆయన ఊరుకుంటాడా అని చెప్పని అనగానే ఆయన ఊరుకునేదేముంది, ఏమీ అనడు అని చెప్పని అంటుంది. ప్రతాప్కి నేనంటే చాలా ఇష్టం, అందుకే ఈ రోజుకి నా మాటే, కానీ తన మాటను దాటి నేను ఏమీ ఇది అది అని చెప్పి మాట్లాడను, అదే ఆయనకి ఫ్లెక్సిబిలిటీ అయిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఇలా అంటున్నటువంటి టైంలోనే నారాయణ అయితే ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాడా, ఏమన్నా మారాడా అని అంటాడు. అయ్యో లేదన్నయ్య, చాలా మారారు అంటే తెలుస్తోందిగా, మహాలక్ష్మి వచ్చి చక్రిని పెళ్లి చేసుకుంది, అప్పటి నుంచి ఆయన గారి తీరు ప్రవర్తన ఇవన్నీ చూస్తేనే అర్థమవుతోంది ఎంత మంచివాడో ఎంత బాగా మారాడో అని చెప్పేసేసి అంటుంది. ఇక అలా అన్న తర్వాత ఇక మహాలక్ష్మి మావయ్య మనం ఇంటికి వెళదాం పద అని చెప్పేసేసి ఇక బయలుదేరదీస్తుంది. ఇంకా ఇద్దరు లలిత ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మహాలక్ష్మి నారాయణ ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అలా హ్యాపీగా ఉన్నటువంటి టైంలోనే ఇక అందరూ కలిసి భోంచేస్తున్నప్పుడు మహాలక్ష్మి నేను ఈరోజు మా అమ్మని కలిశాను అని చెప్పి చెప్తుంది. మీ అమ్మని కలిశారా అని చెప్పి అంటాడు చక్రి. అవును, మా అమ్మని కలిశాను, మా అమ్మ చాలా చాలా సంతోషంగా ఉంది. సంతోషం అంటే ఇలాంటి సంతోషం కాదు, ఎందుకో తెలుసా అంటే నిన్ను చూశారుగా అందుకేనా
అనేసేసి అంటాడు కన్నా. కాదురా, వాళ్ళ చిన్నన్నయ్యని చూసింది కదా అందుకు అనగానే, చిన్నన్నయ్యనా అని అంటే, అవునరా, వాళ్ళ చిన్నన్నయ్య ఎవరనుకుంటున్నావు? నేను పెద్ది అని చెప్పి మాధవ్ గారిని పిలుస్తూ ఉంటాను కదా, ఆ పెద్ది అనే పిలుపుని నేను మా మేనమామని పిలిచేదాన్ని అని చెప్పాను కదా. ఆ మేనమామ ఎవరో కాదు, ఇదిగో మీ కళ్ళెదురుగా మీ నలుగురిని కన్న తండ్రి ఈ నారాయణ గారే మా మేనమామ. చిన్నప్పుడు నేను ఆయన్ని పెద్ది పెద్ది అని పిలిచేదాన్ని. ఈరోజు మా అమ్మ నాకు ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది అని చెప్పని అనేసరికి ఇక వెంటనే మహాలక్ష్మి మాటలతోటి చక్రి, మాధవ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఏంటి, మహాలక్ష్మి మనకు మేనత్త కూతురా అంటే, అవును మేనత్త కూతురే అని చెప్పేసేసి అంటుంది మహాలక్ష్మి అయితే. దాంతో ఇక మాధవ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పెద్ది అని చెప్పి నువ్వు ఎవరిని పిలిచేదానివో అనుకుంటూ ఉండేవాడిని. పెద్ది అని చెప్పి నువ్వు పిలిచింది మా నాన్ననేనా అంటే, అవును మీ నాన్నే మా పెద్ది, నా చిన్న మేనమామ అని చెప్పేసేసి అంటుంది మహాలక్ష్మి. ఇక మహాలక్ష్మి మాటలతోటి చాలా చాలా సంతోషపడిపోయినటువంటి ఫ్యామిలీ అందరూ కూడా ఇంకా మనం ఇలాగే ఉండాలి, సంతోషంగా ఉండాలి అంటే ప్రతాప్ కూడా కలవాలి అని చెప్పని అనుకుంటారు. సరే రేపు వెళ్ళి ప్రతాప్ని కలిసి మాట్లాడాలి అనుకుంటూ ఉండేసరికి ఈలోపు ఇక ఉదయాన్నే వాళ్ళు లేచి బయటకు వచ్చేసరికి ఎదురుగా లలిత నిలబడి ఉంటుంది. అలా నిలబడ్డటువంటి లలితను చూసి ఒక్కసారిగా చాలా సంతోషపడిపోతాడు నారాయణ అయితే. రామ్మా రా, లోపలికి రా అని చెప్పి ఇక లోపలికి తీసుకొస్తాడు లలితని. లలిత లోపలికి వచ్చి అందరినీ చూసి ఇక ఇంతేనా ఈ ఇల్లు అని అంటే, ఇంతేనా అంటే మరి ఆడదిక్కులేని సంసారం కదా, ఇంతేగాక ఇంకెలా ఉంటుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఇక నువ్వు ఇంట్లో కూర్చుని అంట్లు తోముకుంటూ వంట చేసుకుంటూ ఉంటున్నావా అంటే, నేను అసలు ఏ పని చేయనమ్మా, నువ్వు నమ్మకపో అని చెప్పని అంటుంది మహాలక్ష్మి. అదేంటి నువ్వు ఏ పని చేయకపోవటం, అలా చేయకుండా ఉంటే ఇంట్లో ఎలా ఇబ్బంది కదా అంటే, అంతా పెద్దయ్య చేసి వెళ్ళిపోతాడు అని చెప్తుంది. ఇక మాధవని చూసి, ఏరా చిన్నప్పటి నుంచి వీళ్ళని చూసుకోవడంతోనే నీ జీవితం గడిచిపోయింది, ఇక ఇప్పటికీ ఇంతేనా, ఇది పెళ్లి చేసుకుంది రెండో వాడినే కదా అంటే, అవును చక్రినే పెళ్లి చేసుకుంది అని చెప్పేసి నారాయణ చెప్తాడు. ఇక అయిపోయిన తర్వాత నారాయణ అయితే చాలా హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే తన చెల్లెలు చక్కగా తన ఇంటికి వచ్చింది, తన చెల్లెల్ని చూశాడు, అలాగే ఇంట్లో వాళ్ళందరినీ తన చెల్లెలు చూసింది. ఇది తెలుసుకున్న తాయారు గబగబా ఇంటి దగ్గరికి వస్తుంది. ఏమే లలిత, ఎందుకు వచ్చావే ఇంటికి అని చెప్పి మొదలు పెడుతుంది. ఏమైంది ఇప్పుడు అంటే, వాడు ఎవరో చదువుకున్న అమ్మాయిని లేపుకొచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు కదా అని అనగానే, చదువుకున్న అమ్మాయిని లేపుకొచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడా, అదే వచ్చి మరీ పెళ్లి చేసుకుందా కాదు, అది చేసుకున్నది నా కూతుర్నే అని చెప్పని అనగానే, నీ కూతురునా అంటే, అవును నా కూతుర్ని చేసుకున్నది, మహాలక్ష్మి ఎవరో కాదు నా కన్న కూతురు అని చెప్పేసేసి అనేసరికి ఇక వెంటనే, నీ కన్న కూతురా, అందుకే దానికి టెక్ ఎక్కువ అని చెప్పేసేసి అంటుంది. సర్లే కానీ ఇప్పుడు దేనికి వచ్చావే ఇక్కడికి, నీ కూతురుని తీసుకెళ్తానుకా అంటే, లేదు నా కూతురుని ఎందుకు తీసుకెళ్తాను, నా కూతురు ఇక్కడే ఉంటుంది, అయినా చిన్నప్పుడు అనుకున్న సంబంధమే కదా చేసుకుంది అని చెప్పేసేసి అనేసరికి ఇక వెంటనే తయారైతే, ఓసిని మొత్తానికి బాగానే పట్టావే, ఆ రోజునేమో ఆస్తంతా నువ్వే పట్టుకుపోయావు, ఈ రోజునేమో ఇదిగో చక్రిగాడిని నీ ఇంటికి అల్లుడిని చేసుకుని ఈ ఆస్తి కూడా పట్టుకుపోదామని వచ్చావన్నమాట, అమ్మో నువ్వు మామూలు దానివి కాదే బాబు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోపు నారాయణ లలిత వచ్చిందని చెప్పేసేసి భోజనానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే లలిత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా అన్నయ్య ఇంట్లో నేను భోజనం చేయగలుగుతున్నాను అని చెప్పి. ఇక మహాలక్ష్మి భోజనానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసి మాధవ్కి అన్నీ కట్ చేసి ఇస్తూ ఉంటే లలిత కూర్చుని అన్నతోటి ఇంకా మేనళ్ళతోటి మాట్లాడుకుంటూ ఉంటుంది. కంతా అయిపోయాక అందరూ కూర్చుని భోంచేస్తారు. భోంచేసిన తర్వాత ఇక వెంటనే చాలా చాలా సంతోషంగా లలిత బయలుదేరిపోతుంది. అలా బయలుదేరుతూ, అన్నయ్య నా కూతుర్ని నీ ఇంట్లో వదిలేసి వెళ్తున్నాను, నా కూతురికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకో, దయచేసి నా కూతురు కంటతడి పెట్టకుండా చూసుకో అని చెప్పేసేసి అనేసరికి, సరేనమ్మా నీ కూతురికి ఎలాంటి ఇబ్బంది రాదు, నీ కూతురు కంటతడి పెట్టదు, సరేనా, నువ్వు సంతోషంగా వెళ్ళు అని చెప్పేసేసి పంపించేస్తాడు ఇక నారాయణ. అక్కడి నుంచి బయలుదేరిన లలిత ఇంటికి వెళ్తుంది. ప్రతాప్ని కలిసి ప్రతాప్తో మాట్లాడుతుంది. విషయం మొత్తం ప్రతాప్కి చెప్తుంది.
దాంతో ప్రతాప్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా హ్యాపీగా ఫీల్ అయినటువంటి ప్రతాప్ ఇక సరేనని చెప్పేసేసి, నువ్వు చెప్పిన దాన్ని బట్టి మీ ఇంట్లో వాళ్ళంతా కూడా ప్లాన్డ్గా మహాలక్ష్మిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నారా అంటే, కాదు, మహాలక్ష్మి అసలు వాడిని పెళ్ళే చేసుకోలేదు అంటుంది. ఏం మాట్లాడుతున్నావు అంటే, అవును, మహాలక్ష్మి అసలు వాడిని పెళ్ళే చేసుకోలేదు, మన నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఇలా నాటకం ఆడారు అని చెప్పని అంటుంది. ఓహో, మహాలక్ష్మికి చాలా తెలివితేటలు పెరిగిపోయాయి అని చెప్పేసేసి అంటాడు. అన్న తర్వాత ఎలా ఉంది అంటే, చాలా సంతోషంగా ఉంది అని చెప్తుంది. సరేలే, బాగుంటే అంతకంటే ఏం కావాలి అని అంటూ ఉంటే, రేపు మనం వెళదామా అంటుంది. దేనికి? అది సర్టిఫికెట్స్ రీఅప్లై చేసుకుంది, అవి వచ్చి దాని కాళ్ళ మీద నిలబడిన తర్వాత వద్దన్నా అదే మన ఇంటికి వస్తుంది, అప్పటి వరకు ఆగు, కంగారు పడకు అని చెప్పని అంటాడు. ఇక ప్రతాప్ అయితే అలా ప్రతాప్ అన్న మాటలతోటి సరే అని చెప్పి సైలెంట్ అయిపోతుంది. అలా సైలెంట్ అయిపోయిన తర్వాత ఇక ఎప్పుడెప్పుడు మళ్ళీ మహాలక్ష్మిని కలవడానికి వెళ్దామా అని చెప్పి చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటుంది లలిత. అయితే ఈలోపు ఇక్కడ ఏం జరుగుతుందంటే, సర్టిఫికెట్స్ అప్లై చేశారు కదా, అవి వచ్చేసినాయి అని చెప్తారు. చెప్పేసరికి ఇక ఆ సర్టిఫికెట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళటానికి, అంటే తీసుకుని వెళ్ళటానికి అని చెప్పి యాదగిరి గుట్టకు వస్తుంది ఇక మహాలక్ష్మి. అలా వచ్చినటువంటి మహాలక్ష్మిని ఇంటికి తీసుకెళ్ళడానికి చక్రి అయితే అక్కడికి వస్తాడు. వచ్చేసరికి చక్రిని చూసినటువంటి ఆది ఇక చక్రితో గొడవ పెట్టుకుంటాడు. అలా పెట్టుకునేసరికి, ఏంట్రా, ఎందుకు వాడితో గొడవ పెట్టుకుంటున్నావు, వాడేమీ చేయలేదు, వెళ్ళింది నేను, నా గురించి మాత్రమే మీరు ఆలోచించుకోండి, అంతేకాని చక్రిని ఏమీ అనొద్దు అని చక్రితో గొడవ పడుతూ ఉంటే మహాలక్ష్మిని కొట్టి పక్కకు నెట్టేసి చక్రిని చంపడానికి ప్రయత్నిస్తాడు ఆది. అలా చక్రిని చంపడానికి ప్రయత్నించేసరికి చక్రి అయితే తప్పించుకుంటూ ఉంటాడు. కానీ చివరాఖరికి చక్రికి బలంగా గాయం కూడా అవుతుంది. ఇక గాయం వలన చక్రి చాలా బాధపడుతూ ఉంటే ఆది చెంప పగలగొడుతుంది ఇక మహాలక్ష్మి. వెంటనే ఆది ప్రతాప్కి ఫోన్ చేసి, ఇది నన్ను కొట్టింది, నువ్వు దీని విషయంలో ఎలాంటి అడుగు ముందుకు వేస్తే ఊరుకోను అని చెప్పనంటే అప్పుడు మహాలక్ష్మి అంటుంది, ఓహో, ప్రీ ప్లాన్డ్గా వచ్చావా, డాడ్కి చెప్పి ఎప్పటికీ డాడ్ నేను ఒకటి కాకుండా ఉండడం కోసమేగా ఈ ప్లాన్, చిన్నప్పటి నుంచి నీ ఆలోచనలు, నీ అభిప్రాయాలు ప్రతిదీ నాకు తెలుసురా, ఎక్కడ ఇప్పుడు నన్ను కలిపేసుకుంటారో, ఎక్కడ మేమందరం కలిసిపోతామో అని చెప్పే కదా నీ బాధంతా, కలవంలే, ఎప్పటికీ ఎలా ఉన్నావడం అలాగే ఉంటాంలే అని చెప్పేసి అంటూ చక్రి అని చక్రిని తీసుకుని బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళి గాయానికి కట్టిస్తుంది. ఇక చక్రి అయితే ఈ విషయం ఏమీ చెప్పకండి, ఎందుకంటే ఇప్పుడిప్పుడే అందరం కలుస్తున్నాం, తీరా ఈ విషయం తెలిస్తే ఇక అందరం కలవడం పక్కన పెట్టేసి మనందరం కలిసి బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పని అంటే, సరే అయితే అంటుంది మహాలక్ష్మి. ఇక అందరూ అదే మహాలక్ష్మి ఇంకా చక్రి ఇంటికి వెళ్ళిపోతారు. సర్టిఫికేట్స్ అయితే వచ్చేసినాయి, కానీ చక్రి చేతికి గాయమైంది. మాధవ చాలా బాధపడతాడు. ఏంట్రా ఇదంతా అంటే, ఏం లేదులే అన్నయ్య, వదిలేసాయి అని చెప్పేసేసి అంటాడు. అన్న తర్వాత ఇక హ్యాపీగా చక్రి అయితే మహాలక్ష్మి తన మరదలు, తన భార్య అయిపోయింది, ఇక తన నుంచి ఎవరు కూడా విడతీయలేరు అనే సంతోషంలో ఉంటాడు. ఇక అలా ఉన్న టైంలోనే మహాలక్ష్మి ఇక సర్టిఫికెట్స్ వచ్చాయి కదా, నేను ఇక ఉద్యోగ వేట మొదలు పెడతాను అంటుంది. ఇక అలా అనేసరికి, అంటే రేపు ఉద్యోగం వచ్చాక ఇక మీ దారిని మీరు వెళ్ళిపోతారా, మీరెవరో నేనెవరో అని అనేసరికి, లేదు నేనెవరో మీరెవరో నేను వెళ్ళడానికి దారి లేదు, ఎందుకంటే ఇప్పుడు మా నాన్న కూడా నాతో మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడుతున్న నా తండ్రి మళ్ళీ నేను ఇక్కడి నుంచి కూడా దూరంగా వెళ్ళిపోతాను అంటే ఒప్పుకోడు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఎక్కడికి వెళ్ళను అంటుంది. అవునా, మీరెవరో, చాలా థ్యాంక్స్ అండి, మీకు థ్యాంక్స్ చెప్తున్నాడు, నేనెవరో అని అనేసరికి ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈలోపు కేశవ బయట ఫోన్ మాట్లాడుతూ ఉంటే బుస్ అని చెప్పని అంటుంది. ఈ బుస్సుగోలు ఏంటండి, అర్థం కావట్లేదు నాకు అంటే, కేశవ ప్రేమించే అమ్మాయిని బుస్సు అని పిలుస్తాడు, ఆ అమ్మాయి కేశవని ముంగీసా అని పిలుస్తుంది, అందుకే బుస్సు ముంగీసా అని వాడిని కేశవని ఏడిపిస్తున్నాం కన్నా నేను అంటుంది. ఓహో, అదే అసలు సంగతి, ఈ బుస్సు ఇంకా ఈ ముంగీస ఏంటో అర్థం కాక నిన్నటి నుంచి నేను మా అన్నయ్య ఇద్దరం తల పట్టుకుని గోడ కొట్టుకుంటున్నాం అని అంటే, అడిగితే నేను చెప్పేదాన్ని కదా అంటూ ఉండగానే కేశవ, ఏమండి ఇక్కడ ఏమైనా పాము వచ్చిందా అంటే, పాము రాలేదు కానీ పాము లాంటి మనుషులతో ముంగీస లాంటి మనుషులు మాట్లాడుతున్నారని తెలిసింది అని అనేసరికి ఒక్కసారిగా ఏంటండి మీరు అంటూ వెళ్ళిపోతాడు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.